సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ నారాయణపేట లిఫ్టుపై సీఎం మంత్రులు చేసిన వ్యాఖ్యలను చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొడంగల్ లిఫ్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 24 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిది పాలమూరు జిల్లా అయినంత మాత్రాన అణిగిమణిగి ఉంటామని అనుకోవద్దని, రైతులకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటన భాగంగా ఏదో ప్రైవేట్ సంస్థను కంపెనీని ఓపెన్ చేయడానికి వచ్చిన సమక్షంలో ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే మంత్రులు కూడా చెప్తారు, ముఖ్యమంత్రులు కూడా చెప్తారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు, ఎమ్మెల్యేకి ఆదేశించిపోతారు. ఇది ఎక్కడిది సోద్యం మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 14 లక్షలు ఇవ్వాలి అని మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఇక్కడున్న మంత్రి గారేమో 20 లక్షల దాకా కొడంగల్ ఎంత ఇప్పియాలో అంత ఇప్పిస్తా, కొడంగల్ ఎంత ఇచ్చో అంత ఇస్తా అది చెప్తారు. కానీ ఇదే నల్గొండ జిల్లాలో మటుకు ఒక ప్రాజెక్టులో దాదాపు 24.5 లక్షలు ఇచ్చింది సార్. అక్కడున్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇద్దరు కలిసి 24.5 లక్షలన్నర ఒక ఎకరాకి ఇప్పించిండ్రు. కానీ అక్కడ ఏం చెప్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు, అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ ఇవ్వాలా? ఇది ఎక్కడ చూద్దాం? ఇక్కడ మాత్రం హైవేలు ఉన్నాయి కదా.